హరియవతారము ఈ వీర బ్రహ్మము అభినవ వేదము ఆతని కాల జ్ఞానము విశ్వాత్మకుడి వీర బ్రహ్మము కలిని జయించిన పరమ ధర్మము సద్గురుమూర్తి శాశ్వత కీర్తి ప్రకృతాంబా పరిపూర్ణుల నోము ఫలమున కలిగిన కారణ జన్ముడు వీర పాపమ్మా చెమ్మల గారాము చూరగుని చలగిన ధన్యుడు సద్గురుమూర్తి శాశ్వత కీర్తి మల్లయ్య పల్లెను వెలసిన లోకోత్తర కారుణ్య రూపమా లోక శోకనాశకమై వెలిగే సచ్చిదానంద జ్ఞాన దీపమా సద్గురుమూర్తి శాశ్వత కీర్తి జ్ఞానము మరువక తెలిపి త్రికాల వేది విహరించాడు బోధనలెన్నో విడువక చేసి సాధక గురువై శాసించాడు సమరస భావం ఉడమిని నిలిపి జనజాగృతిని కలిగించాడు మహిమలనెన్నో మరి మరి చూపి మహిని దేవుడై నిలిచాడు వీర బ్రహ్మేంద్ర స్వామి జనహిత దీక్షా పదగామి వీర బ్రహ్మేంద్ర స్వామి జనహిత దీక్షా పదగామి. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ ఆశ్రమమున నిత్య పూజలు జరుగును. మీ మనోవేదనేమిటో ఈ బిడ్డకు చెప్పండమ్మా. ఇంతవరకు మీకు చెప్పిన భవిష్యత్తులన్నీ జరగబోతూ ఉన్నవి. నా సిద్ధుని పట్ల నాకు కాఠిన్యమా? నీవు ఈ రాత్రికే ఇప్పుడే బయలుదేరి బనగానపల్లెకు వెళ్ళి అక్కడి నుంచే పూజా పుష్పాలను తీసుకురావాలని నీ గురుదేవుల ఆజ్ఞ. వారికి నిద్రాభంగం కలగకుండా దూరం నుంచి నమస్కరించి సెలవు తీసుకుంటాను తండ్రి. నేను తపస్సమాధిలోకి వెళ్లే సమయం ఆసన్నమైంది. మరలా వీరభోగ వసంతరాయులునై రాగలవాడను. నేను మరలా దర్శనమిచ్చుటకు సంకేతముగా కొన్ని ఉత్పాతములు జరుగును. ఆకాశమున అనేక ధూమకేతువులు పుట్టేను. శ్రీశైలంలోని నంది చెరువులో ఆరెదొండ చెట్టు పుట్టేను. పాతాళగంగ కృంగి మల్లికార్జునుడు అదృశ్యమైపోయేను. తిరుపతి గుడిలో మొసళ్లు జొరబడి 3 దినములు పూజలు లేక తలుపులు మూసి ఉంచేరు. కొండవీటి దుర్గంలో మంటలు చెలరేగేను. కనకదుర్గ ఆలయ ముఖద్వారమందు తూర్పు దిశన 7 పుట్ల నల్లులు పుట్టేను. ఇంకను అనేక ఉత్పాతములు జరిగేను. ఆ ఉత్పాతముల బారి నుండి మిమ్ము రక్షించు శక్తి
ఓం నమో భగవతే వాసుదేవాయ అను ద్వాదశాక్షరి మహామంత్రము ఒక్కటే. పరిశుద్ధ మనసుతో ద్వాదశాక్షరి మహామంత్రమును 12,000 సార్లు నియమనిష్టలతో జపించిన వారికి ఏ కీడునూ కలగదు. భక్తి క్రియాజ్ఞానము కలిగి నిరతము నన్ను స్మరించు వారికి సకల ఆపదలు తొలగిపోవును. కావున భక్తులారా, సత్యధర్మాలను పాటించండి, భక్తి మార్గాన్ని విడువకండి. ఈ కాల్పనిక జగతి యావత్తు మాయా సదృశ్యమేనని తెలుసుకోండి. సద్గురువును ఆశ్రయించి దృఢ విశ్వాసంతో సేవించిన వారు మరో జన్మలేని మహాప్రస్థానం చేరుకుంటారు. వర్ణ వివక్షత విడనాడండి. తోటి మానవులను సమానంగా గౌరవించండి. వివేకం, సత్సాంగత్యం, జ్ఞానం ఇవే మనిషి పురోగతికి సోపానాలు. సదా భగవంతుని స్మరిస్తూ నిర్మల మనస్కులై జీవనం సాగించండి. ఇదే మీకు మేము ఉపదేశించే దివ్య సందేశం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. తండ్రి, మాదొక మనవి. ఏమిటి నాయనా? తమరు మాపై దయచూపి తమ పాదుకలను యోగదండమును మాకు ప్రసాదించండి. వీటిని ఆశించే అర్హత మీకు లేదు నాయనా. ఇవి నా మానస ప్రియపుత్రుడు సిద్ధయ్యకు మాత్రమే చెందాలి. తండ్రి, అవును, గురుసేవా దీక్షా ప్రసిద్ధుడు నా ఆధ్యాత్మిక సంపదకు వారసుడైన సిద్ధయ్యకు అతని బాధ్యతను గుర్తు చేయుటకై నేనిచ్చు కానుకలు ఇవే. వీరబ్రహ్మమా విమల తేజమా రావే గురు సార్వభౌమా. వీరబ్రహ్మమా విమల తేజమా రావే గురు సార్వభౌమా. నీలీల తెలియగా తరమా మాకు మా హృదయ సీమను వీడిపోకు. వీరబ్రహ్మమా విమల తేజమా రావే గురు సార్వభౌమా. ధరణి తరింపగా మము అలరింపగా జనించితివి మాలో ఒకడిగా. ధరణి తరింపగా మము అలరింపగా జనించితివి మాలో ఒకడిగా. త్రిమూర్తి రూపములే నీవైనా సామాన్యునిగా జీవించావే. త్రిమూర్తి రూపములే నీవైనా సామాన్యునిగా జీవించావే. నీలీల తెలియగా తరమా మాకు మా హృదయ సీమను వీడిపోకు. వీరబ్రహ్మమా విమల తేజమా రావే గురు సార్వభౌమా. మోహపాశముల చెర విడిపించే ముక్తిదాత నువ్వెవరుడైతివి. నీ కళ్యాణము విశ్వకారణము, నీ కళ్యాణ
కళ్యాణము విశ్వకారణము పుడమి కట్టినది పచ్చతోరణము నీ కళ్యాణము విశ్వకారణము పుడమి కట్టినది పచ్చతోరణము నీలీల తేలియగా తరమాకు మా హృదయ సీమను వీడిపోకు వీర బ్రహ్మమా విమల తేజమా రావే గురు సార్వభౌమా రాజయోగివై త్రికాలవేదివై తత్వదర్శివై వేదాంతమూర్తివై యుగములనే దాటించి జగములనే శాసించి యుగములనే దాటించి జగములనే శాసించి దీనుల పాలిట దేవునిగా జీవుల సాకట వచ్చితివా దీనుల పాలిట దేవునిగా జీవుల సాకట వచ్చితివా హే గురు చంద్రమౌళి ఓ పరబ్రహ్మమా హే వీర నారాయణ హే వీర నారాయణ ఆగు నాయనా, ఈ అరణ్యంలో ఒంటరిగా వెళుతున్నావు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? మా గురువుగారి ఆజ్ఞ మేరకు పూజా పుష్పాల కోసం కందిమల్లాయపల్లి నుంచి బనగానపల్లి వెళ్తున్నాను స్వామి. ఏమిటి, పూజా పుష్పాల కోసం కందిమల్లయ్యపల్లి నుంచి వస్తున్నావా? అవును స్వామి, త్వరగా పూలు కోసుకొని అపరాహ్నం దాటేలోగా కందిమల్లాయపల్లి చేరుకోవాలి. నీవు చెప్పున్నది చాలా వింతగా ఉంది నాయనా. బనగానపల్లి ఇక్కడికి దగ్గరలో ఉన్నదనా? మీ గురువు అక్కడ నుండి పూజా పుష్పాలు తెమ్మని ఆదేశించాడు. ఎంత లేదన్నా 6 ఆమడలకు తక్కువ దూరం లేదు. నువ్వు ఎప్పుడు వెళ్ళగలవు? ఎప్పుడు పూలతో తిరిగి రాగలవు? ఇదంతా జరిగే పనేనా? గురువాజ్ఞను మేరలేనుగా స్వామి. నీ గురుభక్తికి చాలా సంతోషం నాయనా. నిన్ను పరీక్షించుటకే నీ గురువు నీకీ కార్యభారం అప్పజెప్పినట్టు నాకు తోచుతున్నది. పరీక్షయా? కాక మరేమిటి నాయనా, ఒక్క దినములో అంత దూరం వెళ్ళి రావటం సాధ్యమయ్యే పనేనా? సాధ్యమైనా కాకపోయినా గురుదేవుని మాట ప్రకారం వెళ్ళవలసిందే స్వామి. ఇక్కడే నీ మేధస్సును నీ శక్తిని పరీక్షించదలిచాడు నీ గురువు. నీవు నిజముగా సర్వకాల సర్వవస్థలయందు హృదయమున నీ గురువుని ధ్యానం చేయుచుండిన వాడివే అయినచో నీ గురువాజ్ఞలోని అంతరార్థమును ఆ మాత్రము గ్రహించలేవా? నీ శక్తిని లోకానికి తెలియచేయుటయే ఇందులోని ముఖ్య ఉద్దేశ్యము. నేనింతవరకు ఆ విధముగా ఆలోచించనే లేదు స్వామి. ఇంతవరకు నీవు కేవలం గురువునే సర్వస్వంగా భావించి ఆయన ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తూ వచ్చావు. నేటి నుంచి నీ స్వయం శక్తిని ప్రదర్శించాలని నీ గురుదేవుని మనోగతం. అర్థమైనదా నాయనా? అర్థమైనది స్వామి. ఉమ్, ఇంతవరకు నా మనసులో ఉన్న సందేహం తీరిపోయినది. నేనేమి చేయవలనో సెలవీయండి. మనసున నీ గురుదేవుని ధ్యానించు. ముళ్ళు లేని ఆకులు 3 పిడికెళ్ళు కోసి మూటగట్టు. అవి నీ గురుదేవుని పూజకు కావలసిన పరిమళభరిత పుష్పములుగా మారును. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. తరుణోపాయం బోధించారు.
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. శాస్త్రి, ఎంత దివ్య మంగళకరంగా జరిగిందయ్యా ఉత్సవం. అవును, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నిరంతరం ప్రజల హృదయాల్లో నిండే ఉంటారు. అందుకే మాత్రం సందేహం లేదు. ఏదేమైనా శాస్త్రి, గొప్ప ఉత్సవం చూసామై మన జన్మ ధన్యమైందనుకో. స్వామి, ఎవరు స్వామి మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏదో ఉత్సవం అంటున్నారు, వీరబ్రహ్మేంద్ర స్వామి అంటున్నారు. ఏమిటి స్వామి అది? అది మామూలు ఉత్సవం కాదయ్యా, చాలా గొప్ప ఉత్సవం. అది చూసి తీరవలసిందే గాని మాటల్లో వర్ణించలేం. ఆ మహానుభావుని దర్శించినందుకు మా జన్మలు ధన్యమయ్యాయి. వారి జీవ సమాధి ఉత్సవం కళ్ళారా చూసే భాగ్యం మాకు కలిగింది. ఏమిటి స్వామి మీరనేది? మా గురుదేవులు జీవ సమాధి చెందారా? అవునయ్యా, ఇంతకు ముందే ఆ కార్యక్రమం అంతా ముగిసింది. మా గురుదేవులు సమాధి స్థితిలో ఉండారా? నాకు చివరి చూపు భాగ్యం కూడా దక్కలేదా? అయ్యో, నేనెంత పాపిని! గురుదేవా, ఎందుకు స్వామి నన్ను దూరం చేశారు? నేను చేసిన నేరం ఏమిటి స్వామి? గురుదేవా, గురుదేవా, గురుదేవా! గురుదేవా, 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 గురుదేవా! నన్నెందుకు ఇంత దూరం చేశారు గురుదేవా? నేను చేసిన పాపం ఏమిటి? సిద్ధ సిద్ధ అని ప్రేమగా పిలిచేవారే, ఆ కృపారసం ఏమైపోయింది గురుదేవా? గురుదేవా, నాపై చూపించిన కృపారసం కరిగిపోయిందా స్వామి? ఎందుకు స్వామి,
ఎందుకు స్వామి ఇలా చేశారు? గురుదేవా 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 గురుదేవా! అమ్మా 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 నాయనా సిద్ధయ్య, చూసారా అమ్మా, గురుదేవులకు నేను ఎంత కానివ్వన్నాయని చూసారా అమ్మా? నా వంటి వాడి మొహం చూడకూడదనే, సాధ్యం కాదని తెలిసి కూడా నన్ను పూజా పుష్పాల కోసం పంపించారు. కనీసం ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. అమ్మా, అంత కానివ్వండి అయిపోయానా అమ్మా? ఆయనే నా సర్వస్వం అని భావించానే, ఆయనే నా తల్లి తండ్రి గురువు దైవం అనుకున్నానే. కలలో కూడా ఆయన మాట కాదని ఎరుగనే, అలాంటి నా మీద ఎందుకమ్మా ఇంత అలకబూనారు? చివరిసారిగా నాతో ఏదైనా చెప్పమన్నారా అమ్మా? నా పిచ్చి గాని ఈ పనికి మాలిన శిష్యుడికి ఏ గురువైనా ఏం చెప్పగలరు? నా వల్ల ఏదో లోపం జరిగింది. కాదు, లోపం కాదు, ఘోర తప్పిదమే జరుగుంటుంది. గురుదేవా! వీర బ్రహ్మేంద్ర నాపై దయలేదా? వీర బ్రహ్మేంద్ర నాపై దయలేదా? కనిపించవా, మాట్లాడవా, నీ చిరునవ్వే చిందించవా? వీర బ్రహ్మేంద్ర నాపై దయలేదా? ఊరికి పొమ్మని పూలను తెమ్మని దగ్గరలన్నీ దూరం చేసి నిండు సమాధిని శయనించావా? నిన్నుగాంచగా దారి లేదా? నా మొర వినరాగా, నన్ను పాలించగరావా? గురుదేవా గురుదేవా! వీర బ్రహ్మేంద్ర నాపై దయలేదా? నీడనివ్వనని గొడుగే అంటే పండు టెండలో అడుగు పడేనా? ఆరే ఏరే పగను చూపగా, దాహం తీర్చని గుణమేలా? ఎందుకు నాకీ శిక్ష, ఏమిటి ఈ పరీక్ష? గురుదేవా గురుదేవా! వీర బ్రహ్మేంద్ర నాపై దయలేదా? నాపై నీకే ప్రేమే ఉంటే రావాలి, ఈ క్షణమే నీ రూపం కనబడి తీరాలి. రా 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 గురుదేవా గురుదేవా!
గురుదేవా ఎందుకింతటి సాహసం నాయనా? నీ గురుదేవులు నిన్ను నిర్లక్ష్యం చేశారన్న సందేహం ఎందుకు? గురుదేవా నీవు మా మానసపుత్రుడవు, సాక్షాత్తు పరమేశ్వరాంశ సంభూతుడవు. సామాన్య మానవునిలాగా మోహావేశాలకు లోను కావడం నీ వంటి వానికి తగదు. గురుదేవా నీ వల్ల జగత్కళ్యాణం జరగనున్నది. ఇక నుంచి నీవు మా ఆదేశానుసారం ఈ మానవులకు సద్బోధ చేసి వారిని సన్మార్గములో ఉంచవలెను. తమరి ఆజ్ఞ గురుదేవా. మరి ఒక మాట, నీవు నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారి ఇష్టానుసారము వివాహం చేసుకుని సంసార జీవనం గడుపుము. గురుదేవా మోహపాసాలకు లోను కాకు అని సెలవిచ్చిన మీరే మరలా నన్ను సంసార బంధంలో ఉండమంటున్నారా? అమాయకుడా, మంత్ర లయ హఠ రాజయోగములనబడే చతుర్విధ యోగములలో రాజయోగమే శ్రేష్టమైనది. గృహస్థువై నీ ధర్మములు పాటించుటతో పాటు సకల జనులకు సన్మార్గ ధర్మములు ప్రబోధించుము. తమరి ఆజ్ఞ గురుదేవా. అవి నీకోసమే నాయనా, తీసుకో. మా కుమారుగా వీటిని సదా పూజిస్తూ ఉండు. రాజయోగివై సుప్రసిద్ధుండవని ఆ చంద్ర తారార్కం నీ కీర్తి వర్ధిల్లుగాక. శుభం భూయాత్. స్వామి